హాయ్, వెల్కమ్ టు M5 మీ శ్రీనివాస ఋషి. సో న్యూమరాలజీలో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వీడియోలో ఆ నంబర్సు అండ్ ప్లానెట్స్ యొక్క ఇంపాక్ట్ గురించి చెప్పుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క నంబర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ ఆ నంబర్కి అంటే సింగిల్ డిజిట్గా మార్చినప్పుడు నంబర్ వస్తుంది. ఓకే, అదేవిధంగా ఆ కాంబినేషన్ నంబర్లో ఏ నంబర్ ఉంటే దానికి ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా చెప్పుకున్నాం. సరే, నంబర్ 1 తీసుకుందాం ఫస్ట్. సో నంబర్ 1 అనేది ఎలా ఉంటుంది అంటే నంబర్ 1 అంటే ప్రతి నెలలో కూడా మొదటి నంబర్, ద ఫస్ట్ ఆఫ్ ఎనీ మంత్, ఫస్ట్ మే, ఫస్ట్ జనవరి, ఫస్ట్ ఫిబ్రవరి లైక్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఎనీ మంత్ దట్ ఇస్ కాల్డ్ ఫస్ట్. అంటే ఓన్లీ 1 నంబర్ ఉన్నప్పుడు సూర్యుని యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. సో ఆ సూర్యుడి యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉన్నప్పుడు మనిషి సక్సెస్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాడు. సో అదేవిధంగా అంటే ఇప్పుడు 10 కూడా వస్తుంది. అంటే 10 అన్నప్పుడు 10 అంటే 10 నంబర్ కూడా 1 కిందకి వచ్చినప్పటికీ 1కు ఉన్నటువంటి ఆ యొక్క ఇంపాక్ట్ అనేది 10లో ఉండకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో 0 ఉంటుంది. అంటే 0 అనేది సమ్వాట్ మనం దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో అంటే 1కి ఇచ్చినటువంటి 100% నంబర్ అనేది 100% ఇంపాక్ట్ అనేది 10 మీద ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్ ఫస్ట్ నవంబర్ పుట్టింది. సో ఫస్ట్ నవంబర్ పుట్టినటువంటి క్యాండిడేట్ కాబట్టి సూర్యుడు యొక్క ఇంపాక్ట్ 100% ఉండడం వల్ల ఆమె యొక్క మిస్ వరల్డ్గా ఎన్నుకోబడడం జరిగింది అనుకోండి. సో ఆ విధంగా అదేవిధంగా 10కు ఉన్న వాళ్ళకు ఉంటుందా అంటే ఉండలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ 10th జూన్ అనుకున్నాం మనం. 10th జూన్ అన్నప్పుడు 0 ఇంపాక్ట్ వచ్చింది. సో బాలకృష్ణ నంబర్ 1 ఉన్నప్పటికీ ఆయన జీవితంలో సంఘటనలు మనకు తెలిసినవి. అంటే కేర్ హాస్పిటల్ వరకు కూడా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో అంటే ఆ 0 ఇంపాక్ట్ అనేది కంపల్సరీగా 1 పైన ఉంటుంది. అంటే ఎలాంటి సందర్భాల్లో అయినప్పటికీ అంటే 1 అన్నప్పటికీ ప్లస్ 10 ఉన్నప్పటికీ డెఫినెట్గా 0 అనేది ఇంపాక్ట్ ఆ 1 పైన ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 0 ఇంపాక్ట్ ఉంటుంది. సో అది 1కి ఇచ్చినటువంటి 100% ఇంపాక్ట్ అనేది ఉండదు. సో 80% వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే 19 1 + 9 10. సో 19 అనుకుంటాం. సో దీంట్లో 2 కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే సూర్యుడు కాంబినేషన్, కుజుడు కాంబినేషన్ ఉంది. సూర్యుడు కుజుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అంటే మీకు ఇందిరాగాంధీ లైఫ్ తెలుస్తుంది 19th. సో ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్లో డేట్ తీసుకున్నట్లయితే 19 అంటే కుజుడి నెంబర్ ఉంది. ఇందిరాగాంధీ ఎంత టాప్లో వెళ్ళినప్పటికీ పాపం ఆమె భర్తను కోల్పోవడం జరిగింది. తర్వాత ఎన్నో ఇయర్స్ ఆ విధంగా తన లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చింది. అంటే సూర్యుడు కంప్లీట్గా ఆమెకు కంప్లీట్ అనుగ్రహం ఇవ్వలేదు. అంటే కంప్లీట్ లైఫ్ని ఇవ్వలేదు. అంటే లైఫ్ని ఇచ్చాడు కానీ కంప్లీట్ లైఫ్ని ఇవ్వలేదు. అంటే అఫ్కోర్స్ ప్రధానమంత్రి కదా, ఓకే గ్రేట్, ప్రధానమంత్రి గ్రేట్, కానీ అక్కడ ఫ్యామిలీ లైఫ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. సో ఆ విధంగా ఒక కాంబినేషన్ అనేది ఎప్పుడైతే వేరే నెంబర్తో 1కి కాంబినేషన్ అవుతుందో ఆ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 1లో ఓన్లీ 1 ఉన్నప్పుడు మాత్రమే సూర్యుడి యొక్క ప్రభావం 100% వాళ్ళ పైన ఉంటుంది. సో 10కి 0 ఇంపాక్ట్ ఉంటుంది. సో 1 + 9 ఐ మీన్ టు సే 10 అంటే 19లో 9 ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రభావాలు. సో అక్కడ సక్సెస్ఫుల్గా ఉంటారు కానీ వాళ్ళకు ఆ యొక్క నంబర్ ప్రభావం ఉంటుంది. సో ఆ నంబర్ యొక్క ప్రభావం ఏ విధంగా మనం దాన్ని తొలగించుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్పుకుంటాం. సో ఏ విధంగా అనేది మనం తర్వాత మీరు నన్ను కలిసినప్పుడైనా కానీ మీకు నేను కంప్లీట్గా వివరించగలుగుతాను. కాబట్టి 19లో అది కుజ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి రెమెడీస్ ఉంటాయి, రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. దట్స్ ఏ డిఫరెంట్ కేస్. తర్వాత వచ్చేసి 28 కూడా 1 కిందకి అంటే 28 2 + 8 10 అవుతుంది కదా. ఓకే, ఆ 10 అయినప్పుడు అక్కడ ఏమైంది, 10 అయినప్పుడు 0 నెగిటివ్ వచ్చేసింది. ప్లస్ 28లో 2 ఉంది ప్లస్ 8 ఉంది. 8 అనేది సాటర్న్ నెంబర్ అవుతుంది, 2 అనేది చంద్రుడి నెంబర్ అవుతుంది. చంద్రుడు 3 అవుతాడు రైట్. అంటే 8 అనేది సాటర్న్ నెంబర్ అవుతుంది. సో ఓవరాల్గా 10 అవుతుంది. కానీ 1 కిందకి వస్తుంది. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు తన లైఫ్ చూడవచ్చు మనం. సో కంపల్సరీ సాటర్న్ అనేది పైకి తీసుకెళ్తుంది. నరేంద్ర మోడీని తీసుకెళ్ళినట్టుగా, లేకుంటే మన యొక్క రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినట్టుగా 8 నంబర్, కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా నిలబెట్టినట్టుగా 8 నంబరు పైకి తీసుకెళ్తుంది. కానీ ద కాంబినేషన్ నెంబర్స్ వచ్చినప్పుడు అక్కడ ఇంపాక్ట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఇంపాక్ట్స్ ఏంటనేది మనం ఎన్టీ రామారావు గారి చివరి దశలో మనం చూసాం. అంటే కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్ తీసుకుంటున్నారు. ఎలా అయినప్పటికీ ఫ్యామిలీ మాత్రం దాన్ని నెగిటివ్గానే తీసుకుంటుంది. కాబట్టి ఎన్టీ రామారావు గారి లైఫ్లో కొంచెం తడబాట్లు అనేటివి మనందరికీ తెలిసింది. సో 1 10 19 28 ఇవన్నీ 1 సూర్యుని యొక్క ప్రభావం నంబర్లు అయినప్పటికీ
దాని పక్కనటువంటి నంబర్ అండి తప్పకుండా వాళ్ళ జీవితం పైన ఏదో ఒక దశలో ఇంపాక్ట్ చేస్తుంది. అది యంగ్ ఏజ్లో కావచ్చు, మిడిల్ ఏజ్లో కావచ్చు, లేదా ఓల్డ్ ఏజ్లో కావచ్చు. దాని పక్కన ఉన్న నంబర్ తప్పకుండా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి వాటి కోసం రెమెడీస్ తెలుసుకోవడానికి ఎవరైనా న్యూమరాలజిస్ట్ మీకు తెలిసిన వాళ్ళని కలవచ్చు, లేదా నన్ను కలిసినట్లయితే తప్పకుండా మీకు సరైనటువంటి కరెక్షన్ ఇస్తాను. తర్వాత సరైనటువంటి నంబర్ కూడా మీకు ఇచ్చి మీ లైఫ్లో ఒడిదుడుకు లేకుండా చేయకుండా ఉండడానికి తప్పకుండా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ప్లస్ షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. సో డెఫినెట్గా ఇది ఆరంభం మాత్రమే, ఆరంభం మాత్రమే, అంతం లేదు. సో కంటిన్యూగా ఉంటుంది. తప్పకుండా ఇంకా అనాలిసిస్గా వెళ్తుంటాం, ఇంకా డెప్త్లోకి వెళ్తాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.